ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇటువంటి టెడ్డీ బేర్ నేమ్ ఎడిటింగ్ అయితే చేయమని చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టారు. ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అలర్ట్ మోషన్ అయితే ఎలా చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లస్ ఐకన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు 4:5 అని ఉంది కదా, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్లస్ ఐకన్ కనిపిస్తుంది. ప్లస్ ఐకన్ క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక 2 టెడ్డీ బేర్స్ ఇమేజ్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, మీకు నచ్చిన టెడ్డీ బేర్ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ టెడ్డీ బేర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది పైన 3 లైన్స్ ఉంది. ఈ 3 లైన్స్ పై ట్యాప్ చేసుకోండి. ఫిల్ కామన్ ఏరియాపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటారు కదా, ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చర్చ్ ఆప్షన్లో మీకు ఇక్కడ కిందన మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు సాచురేషన్, టైల్స్, విగ్నెట్, ఛానల్ ఆర్జీబీ ఈ 4 అయితే మీరు సర్చ్ బార్లో అయితే మీరు ట్యాప్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే ఇక్కడ నేను ఎఫెక్ట్స్ అనేది ట్యాప్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాచురేషన్ వెబ్ అని ఉంది కదా, ఈ సాచురేషన్ వెబ్ అనేది మీరు క్లిక్ చేసుకొని ఈ సాచురేషన్ ఎంతైతే కావాలో మీకు అంతైతే మీరు సాచురేషన్ అనేది కొంచెం పెంచుకోండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం సరిపోతుంది. కిందది కూడా మీరు ఒక 1.02 సెకండ్స్ అయితే ఉంచుకోండి. ఇక్కడ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఛానల్ ఆర్జీబీ అని ఉంది కదా, ఈ ఛానల్ ఆర్జీబీని మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ బీ పక్కన జీ ఉంది కదా, ఈ జీని క్లిక్ చేసుకొని పైన ఆర్పై క్లిక్ చేసుకోండి. మీకు కలర్ అనేది ఎల్లోలో వస్తుంది. సారీ, నాకు వేరే కలర్లో కావాలి అనుకుంటే మీరు ఆరెంజ్లోనే ఉంచుకోండి. ఆరెంజ్లో కూడా బాగుంది. ఆరెంజ్లో అయితే ఈడుతాను నేను. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ అనేది కదా, ఈ టైల్స్ అనేది మీరు క్లిక్ చేసుకొని ఇది మీరు ఎనాబుల్ అయితే చేసుకోండి. ఎనాబుల్ చేసుకున్న తర్వాత మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇది కొంచెం సైడ్కి అయితే జరపండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. కొంచెం ఇది ఇలా ఉంచారు కదా, ఉంచిన తర్వాత మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ విగ్నేట్ అనేది చెప్పాను కదా, ఆ విగ్నేట్ అనేది మీరు ఓకే చేసుకొని ఈ సైజ్ అనేది మొత్తం తగ్గించారు కదా, తగ్గించండి. మళ్ళీ ఇది కూడా తగ్గించండి. సరే, తగ్గించుకొని ఈ ఫీదర్ ఉంది కదా, ఈ ఫీదర్ కూడా కొద్దిగా తగ్గించుకోండి. ఆ చిన్న వైట్ డాట్ అంతా పోయింది కదా. ఓకే, కలర్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే మళ్ళీ ప్లస్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ కింద రేసెస్ ఉన్నాయి కదా, చాలా రేసెస్ ఉన్నాయి కదా, ఇందులో మీరు ఒక రేసివ్ అయితే తీసుకొని మీ 2 ఫింగర్స్ తోటి కానీ మీరు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ మీరు పెట్టండి. పెట్టిన తర్వాత కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఈ థర్డ్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ ఉంది కదా, సారీ వైట్ కలర్లో క్లిక్ చేసుకొని ఈ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు వైట్ అనేది మొత్తం రిమూవ్ అయితే చేసుకొని ఇది కొంచెం ఆ టడ్డీ బ్లాక్ షాడో అనేది కొంచెం పోయినట్టు చేసుకొని మీరు కలర్కి వెళ్ళి వైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ కొంచెం అది కనిపించకుండా ఉంచారు కదా, మళ్ళీ ఎడిట్ స్పేస్లోకి వెళ్ళి అది కొంచెం సైజు కావాలంటే మీరు ఇక్కడ వైపై క్లిక్ చేసుకొని సైజ్ అనేది పెంచుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అనేది ఇలా పెంచండి. ఓకే, బాగుంది కదా. లేదు కొంచెం అక్కడ టేబుల్ లాంటిది కనిపిస్తుందంటే ఇది కొంచెం సైజు పెంచుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నేను డిస్క్రిప్షన్లో కొన్ని పిఎన్జీ లింక్స్ ఇమేజెస్ ఇచ్చాను కదా, మీడియా ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లో కొన్ని పిఎన్జీ లింక్స్ అయితే ఇచ్చాను, అవి మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రీ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ట్రీ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే కొంచెం మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్లో వచ్చి మీరు సైజ్ అనేది తగ్గించుకొని పైన మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు నచ్చినంత ఇది అడ్జస్ట్ చేసుకొని ఉంచండి. నేను కొంచెం
సైజ్ అనేది తగ్గిస్తున్నాను. తగ్గించి కొంచెం ఆ స్టిక్ అనేది కొంచెం కనిపించకుండా పెట్టండి, ఎందుకంటే బాగుంటుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బటర్ఫ్లై ఇమేజ్ ఇచ్చాను కదా, ఈ బటర్ఫ్లై ఇమేజ్ కూడా మీరు సేమ్ టు అలాగే చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని ఇక్కడ మీరు కొంచెం ఈ 2 ఆప్షన్లో ఉంది కదా, ఇది కొంచెం పైనకి ఇలా తిప్పి మనం మూవీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ చేయండి. కొంచెం దగ్గర అడ్జస్ట్ అయ్యింది కదా. ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మీడియా ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ కొన్ని నేను స్టిక్కర్స్ అయితే ఇచ్చాను, ఇందులో మీకు ఏది నచ్చితే తీసుకోండి. నేను ఇదైతే తీసుకుంటున్నాను. మళ్ళీ ఏం చేస్తానంటే సైజ్ అనేది తగ్గిస్తున్నాను. సైజ్ అయితే తగ్గించుకొని నేను ఇక్కడైతే పెడుతున్నాను, కొంచెం మిడిల్లో పెడుతున్నాను. మిడిల్లో పెట్టి కొంచెం సైజ్ అనేది తగ్గించాను కదా. ఇక్కడ మీకు లాస్ట్లో ఫోటోలో నేను ఒక ఎఫెక్ట్ అయితే చెప్పాను కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాచురేషన్ ఉంది కదా, ఈ సాచురేషన్పై క్లిక్ చేసుకొని స్క్రీన్స్పై ట్యాప్ చేసుకొని ఇది కాపీ చేసుకోండి. మీరు ఇందాక నేను ఒక పైన బటర్ఫ్లై ఇమేజ్ ఇచ్చాను, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది కొంచెం కలర్ అనేది వస్తుంది. మళ్ళీ ప్లస్పై క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను మ్యూజిక్ బోర్డ్ అయితే ఒకటి ఇచ్చాను, అది కూడా మీరు ఏం చేస్తారంటే సైజ్ అనేది తగ్గించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ సైజ్ అనేది కొంచెం తగ్గించుకొని మీకు వైట్ ఎక్కువ కనిపించాలంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ మీకు వైట్ అనేది వస్తుందా, ఎడిట్ ఫేస్లోకి వెళ్ళి ఇది కొంచెం సైజు పెంచుకోండి. వస్తానండి. మళ్ళీ కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి ఇది కొంచెం తగ్గించుకోండి. ఓకే సరిపోయింది. ఇలా క్లిక్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మళ్ళీ మీడియా ఆప్షన్కి వెళ్ళి ఈ బటర్ఫ్లై ఇమేజ్ అయితే ఇచ్చారు కదా, ఇది కూడా మీరు ఏం చేస్తారంటే సైజ్ అనేది తగ్గించుకోండి. సైజ్ అనేది తగ్గించుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మరి ఇందాక నేను ఒక ఎఫెక్ట్ అయితే చెప్పాను కదా, అది మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు నేను ఏమంటే పేరు చేస్తున్నట్టే మీకు నచ్చిన పేరు నేను VAI వైష్ణవి ట్యాప్ చేసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ వేరే అసలు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ నేమ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం నేమ్ అనేది చిన్నగా చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బటర్ఫ్లై ఇమేజ్ కొంచెం పైనకైతే పెట్టండి, కొంచెం సింక్ అవుతుంది. ఇది కూడా కొంచెం ఎడిట్ స్పేస్లోకి వెళ్ళి సైజు పెంచుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగా కలర్ అండ్ ఫీల్కి వెళ్ళండి, ఇది కొంచెం తగ్గించుకున్నారు. ఓకే బాగా సింక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకుని మీ ఇన్స్టాగ్రామ్ ఒక ఛానల్ ఐడియా అయితే ఉంటుంది కదా, అదైతే మీరు పెట్టుకోండి. లేకపోతే మీ నేమ్ అనేది అయితే చేసుకోండి. నేను ఇక్కడ నాని టచ్ అని ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి బోల్డ్ ఫాంట్లో రావాలి. అది లేదు మీకు ఫాంట్ లింక్ కావాలంటే ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. వస్తున్నాడు ఉండిపోయినాయి. ఈ సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఒక 11 అయితే ఇచ్చుకున్నాను. ఇది ఎండలోకి అయితే చేసుకోండి, కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. నేమ్ ఎడిటింగ్ ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ ఫంగ్ అని ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది.
చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది సేవ్ అయితే చేయండి. వెళ్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో ముందుగా పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.